ఫస్ట్ క్వశ్చన్. శశికాంత్ యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరములు, అతడి మానసిక వయస్సు 4 సంవత్సరములు అయిన అతడి ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్: సగటు కంటే తక్కువ. సెకండ్ క్వశ్చన్. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎర్ర లైటు వెలగగానే ఆగాలి అని నేర్చుకున్న పునీత్ ఆకుపచ్చ లైటు వెలిగితే వెళ్ళాలి అని కూడా నేర్చుకున్నట్లయితే పావ్లోవ్ ప్రకారం ఇది దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్: విచక్షణ. థర్డ్ క్వశ్చన్. ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పే వాదం ఏమిటి? ఆన్సర్: గెస్టాల్ట్ వాదం. ఫోర్త్ క్వశ్చన్. బుక్ అనే పదానికి బహువచనంగా బుక్స్ అని నేర్చుకున్న సూర్య ఫర్నిచర్ అనే పదానికి బహువచనం ఫర్నిచర్స్ అని చెప్పడం ఏ బదలాయింపు? ఆన్సర్: ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి నాయకునిలో ఈ లక్షణం ఉండదు. ఆన్సర్: ఇతరుల మాటకు విలువనివ్వరు. నెక్స్ట్ క్వశ్చన్. స్వంత అభిప్రాయాలు, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు సిరామరకల పరీక్షలో దేనికి సంబంధించినది? ఆన్సర్: మౌలికాలు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు? ఆన్సర్: విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్రింది వాటిలో పాఠశాల నిర్వహణ కమిటీ విధి కానిది ఏమిటి? ఆన్సర్: సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా మరో వనరు నుండి నిధులను సేకరించడం. వాలీబాల్ ఆడు విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారితో కలిసి ఆడుతూ విద్యార్థుల ప్రవర్తనను గమనించడం ఏ పరిశీలన? ఆన్సర్: సంచరిత పరిశీలన.